దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలంట. దేవునికి మనము ఈ దినమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలంట. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ 50వ కీర్తన 15వ వచనములో, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఈ యొక్క 15వ వచనములో 3 భాగములు ఉన్నాయి. నీకు ఆపద వచ్చిందా, నీవు నాకు మొరపెట్టుమంటున్నాడు దేవుడు. దానికి సమాధానం ఏమంటున్నాడు? నేను నిన్ను విడిపించేదను అంటూ ఉన్నాడు. దానికి మరలా ఇంకొక మాట జోడించేది ఏంటిదంటే, నీవు నన్ను మహిమపరచెదవు. దేవుని బిడ్డలారా, ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు దేవునికి మొరపెడుతున్నావు. ఆ మొరను పెట్టి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. విడిపించినప్పుడు ఈ దినమున, ఈ విశ్రాంతి దినమున, ఈ యొక్క ఆశీర్వాదపు దినమున నువ్వు దేవునికి మహిమపరుస్తున్నావా? దేవుణ్ణి మహిమపరిచేటటువంటి కుటుంబముగా నీ కుటుంబము ఉన్నదా? దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనము నుండి చూసినట్లయితే, యేసు దగ్గరికి కొంతమంది కుష్ఠరోగులు వచ్చారు. వారందరికి ఇక్కడ యేసుతో సంభాషణ జరిగింది. అక్కడ మొత్తం మంది వెళ్ళిపోతున్నారు. అందులో ఒక్కడు మాత్రమే మరలా యేసు దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఇంత గొప్ప అద్భుతం అండి. యేసు వారితో మాట్లాడిన మాట ఏంటంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను. వచ్చినటువంటి వ్యక్తి అన్యుడు. అయ్యా, నేను బాగయ్యాను, అయ్యా నా శరీరం బాగైంది, నాకున్నటువంటి రోగము పోయిందయ్యా, అయ్యా నువ్వు చెప్పినట్టే జరిగింది నైనా అని చెప్పేసని యేసు దగ్గరికి ఆయన కృతజ్ఞత కలిగి వచ్చి ఉన్నాడు. యేసు అప్పుడు ఏమన్నాడు అతనితో? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను అని చెప్పాను. దేవుని బిడ్డలారా, ఒక అన్యుడు జీవితంలో జరిగినటువంటి మేలును బట్టి దేవుని దగ్గరికి వచ్చాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. ఆ కుష్ఠరోగి, నువ్వు దేవుని గురించి నీకు తెలుసు, దేవుడి గురించి ఎన్నో అనుభవాలు అనుభవించి ఉన్నావు, ఎన్నో మేలు పొందుకున్నావు. మరి దినమున నీవు దేవుని దగ్గరికి వెళ్ళవా? దేవుని మందిరానికి వెళ్ళవా? దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవా? దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనములో, అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. లాజరు చనిపోయాడు, 3 దినములైతుంది. సమాధి దగ్గరికి యేసు వెళ్ళాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ఆ యొక్క కార్యము దేవుని బిడ్డలారా. ముందుగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు యేసు. మనకు మాదిరి చూపించాడు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. అక్కడ జరిగిన కార్యము దేవుని మహిమార్థమే జరిగింది. ఈరోజు నీవు కూడా అలాగుననే వాక్యం సెలవిచ్చిన రీతిగా కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారి దాని యందు మెలకువగా ఉండుడి. దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి మెలకువగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, మత్తులుగా, నిద్రపోతులుగా, సోమర్తనములో ఉండకూడదు. దేవుడిని చేసిన మేలును బట్టి, దేవుడికి చేసిన ఉపకారమును బట్టి ఆయనకి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వాక్యం సెలవిస్తోంది. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో, ప్రతి విషయములోను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేత యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రతి విషయములో, నష్టములో, లాభములో, క్షేమములో, అపాయములో, ఇరుకులో, విశాలతలో, ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ ప్రతి విషయంలో నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే రీతిగా నీవు ఉన్నప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యం చూస్తావు, నీ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదం చూస్తావు. అందుకనే కుటుంబ సమేతముగా దేవుని మందిరానికి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుడు నీ పట్ల చేసిన మేలును, చేయబట్టిన మేలును బట్టి ముందుగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మహిమపరచండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథం 61వ అధ్యాయం
9వ వచనములో వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధానంకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నిన్ను చూసిన జనము, వారిని చూసిన వారందరూ కూడా దేవుడు వారిని ఆశీర్వదించి ఉన్నాడని చెప్పుకుంటున్నాడట. అటువంటి ఆశీర్వాదము మీ పైన, మీ కుటుంబం పైన నిండారుగా ఉండును గాక. ఆమేన్.